వెల్కమ్ టు కమ్యూనిటీ టీవీ. నేను మీ ముంజేటి. భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ, అధికార పక్షం ఎన్డీఏ. మరి ప్రతిపక్షం ఎవరు? రాహుల్ గాంధీనా, కేజ్రీవాల్నా, శరద్ పవార్నా, కార్గేనా, రేవంత్ రెడ్డినా, స్టాలినా, మమతా బెనర్జీనా? వీళ్ళెవరూ కాదు, అభిజిత్ దీప్కే. ఎస్, ఈ రోజులో అతనే ప్రతిపక్ష లీడర్. అతనే ప్రతిపక్షం నుంచి క్వశ్చన్ చేసే దమ్ము, ధైర్యము ఉన్న లీడర్. అతనే మోదీ గుండెల్లో బాంబులు పేల్చే లీడర్. కాకపోతే అతను నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే ఇవన్నీ నిజమనిపిస్తాయి. అతను ఏమన్నారు? విద్యాశాఖ మంత్రినే కాదు, అవసరమైతే ప్రధానమంత్రినే దించేస్తామన్నాడు ఆయన. అంటే మీకు కేంద్ర ప్రభుత్వాన్ని దించేస్తామన్నాడు ఆయన. ఆయన అంత గొప్ప దళిత నాయకుడు, ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్న నేతగా మనకి కనిపిస్తున్నాడు ఈరోజు. దట్ ఈస్ దీప్కే. అంతేకాదు, ప్రధానమంత్రిని ఒక మాట అన్నారు ఆయన. ఇలా రీల్స్ చేస్తూ కాలక్షేపం చేసే కంటే ప్రధానిగా రిజైన్ చేసి ఇన్ఫ్లుయెన్సర్గా ఉండొచ్చు కదా. ఇది ఒక ప్రధానమంత్రిని అన్నమాట, మన ప్రధానమంత్రిని అన్నమాట. ఆ స్థాయికి మన మోడీ దిగజార్చాడు ఆయన. నిజమే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే మేటా కూడా అతని వీడియోని తీసి పక్కన పడేసింది. అంటే దాంట్లో మా ప్రధానమంత్రినే నువ్వు తీసి పక్కన పెడేస్తావని భారత ప్రభుత్వం మేట మీద రంకెలు వేయొచ్చుగాక. బట్ కంటెంట్లో ఉన్న యథార్థం ఏంటో మేటకు అర్థమైంది. సో దీప్కే కూడా అదే క్వశ్చన్ చేస్తున్నాడు. मुझे लगता है बिल आते रहेंगे जब तक ये लोगों की नीयत सही नहीं होती है, तब तक कुछ नहीं हो सकता। बिल रिफॉर्म्स इस देश में कई कानून अच्छे बने हुए हैं। कानून एक से एक बनते हैं इस देश में। फास्ट ट्रैक कोर्ट का वादा किया था नरेंद्र मोदी ने 3 दिन पहले, और उस पर लोग काफी खुश हो गए थे कि अब पेपर लीक पर फास्ट ट्रैक कोर्ट बैठ गए। क्या हुआ पहली हियरिंग में? पहली हियरिंग ही पोस्टपोन हो गई क्योंकि सीबीआई का काउंसिल आया नहीं। तो कानून आप कैसे भी बना लो, जब तक उसको इम्प्लीमेंट करने वाले अच्छे नहीं है, तब तक उस कानून का क्या मतलब है? आपने वीडियो देखे पंतप्रधान जी के जो मोबाइल पे उन्होंने किए? मुझे लगता है उनको इन्फ्लुएंसर बनना चाहिए। बहुत अच्छा कर रहे हैं वो, एज ए इन्फ्लुएंसर बहुत अच्छा काम कर रहे हैं। प्रधानमंत्री की कुर्सी छोड़ दे, इन्फ्लुएंसर बन जाए, प्रधानमंत्री का काम कोई और कर लेगा। अभी भी कई सारे स्टेट में जो पीछे नहीं लिया गया है। अगर एफआईआर पीछे नहीं लेते और स्टूडेंट्स को ऐसे ही परेशान करते रहेंगे तो हम फिर से आंदोलन करेंगे। इस सरकार को ये बात समझनी चाहिए कि स्टूडेंट्स का गुस्सा कम नहीं हुआ है। अगर उन्हें लगता है एक धर्मेंद्र प्रधान का इस्तीफा देकर ये गुस्सा ठंडा हो जाएगा, ऐसा नहीं है। गुस्सा बहुत ज्यादा है लोगों में, और जरूरत पड़ी तो ये आंदोलन फिर होगा, और जो पिछला हुआ उससे भी बड़ा आंदोलन होगा। సో దీప్కి ఏమంటున్నాడు? మన ప్రధానమంత్రిని దించేస్తారంటున్నాడు, కేంద్ర ప్రభుత్వాన్ని దించేస్తారంటున్నాడు. అది మన దీప్కే. ఒక దళిత నాయకుడు ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నాడు. అంటే మీకు రాహుల్ గాంధీ, ఇంతమంది 10 మందిని మనం ప్రతిపక్ష నాయకుల పేర్లు ఇంతకుముందు చెప్పుకున్నాం, వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఒక దీప్కే ఒక ఎత్తు. మరొక విషయం, ఎవరైతే జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం చేసిన యువత ఉందో ఆ యువత మీద దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు, లేదు బీజేపీ కార్యకర్తలు, లేదు ఈ యువతని వ్యతిరేకించే సమాజం వాళ్ళ మీద అప్రోల్ స్టార్ట్ చేసింది. వాళ్ళు దేశద్రోహులని, లేదు ఆత్మద్రోహులని, ఉగ్రవాదులని, లేదు సమాజానికి పనికిరాని వ్యక్తులని, 1 కాదు 2 కాదు 3 కాదు, వాళ్ళ మీద విషపూరితమైన వ్యాఖ్యలతో అనేక రీల్స్ చేస్తున్నారు. దీని విషయంలో కూడా దీప్కే ఒక హెచ్చరిక చేశాడు.